హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. పల్నాడు జిల్లాలో ఒక విషాదమైన ఘటన చోటు చేసుకుంది. అందరికి తెలిసింది కదండి. వినుకొండ రషీద్ హత్యపై జగన్ సీరియస్. హుటాహుటిన బెంగళూరు నుంచి వెనక్కి. బెంగళూరు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన వెనక్కి వచ్చేసాడంట. ఈ రషీద్ అనే హత్య కేసు అసలు ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఈ కక్షపూరిత చర్యలేంటి? నిజంగా జరిగిందా? దీని గురించి ఒక లోతైన దర్యాప్తు విషయంలో ఈయన వచ్చారంటే ఏంటో చూద్దాం. ఏపీ రాజకీయాల్లో పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత రషీద్ హత్య కేసు దుమారం రేపింది. రషీద్ ను నడి రోడ్డుపై వినుకొండలో జిలాన్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ రషీద్ అనే వ్యక్తిని జిలాన్ అనే వ్యక్తి రోడ్డు మీద దారుణం అంటే చాలా దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై టీడీపీ వైఎస్ఆర్సీపీల మధ్య వార్ నడుస్తోంది. ఈ క్రమంలో వైఎస్ జగన్ ఈ ఘటనపై స్పందించారు. చాలా రోజులతో జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. అలాగే బెంగళూరు పర్యటన మధ్యలోనే ముగించుకుని బయలుదేరారు. చూడండి వెనక్కి వచ్చారంట బెంగళూరు. ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే ఇది ఇప్పుడు ఈ హత్య మొత్తం నేషనల్ వైడ్‌గా ఒక పాపులర్ అయిపోయింది. అంటే గల్లీలో సమస్యని ఢిల్లీ వరకు ఎళ్ళిపోయింది. గత ప్రభుత్వంలో కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వినుకొండలో వైసీపీ నేత రషీద్ దారుణ హత్య. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన జగన్. బెంగళూరు పర్యటన ముగించుకుని తాడేపల్లికంట. బెంగళూరు పని ముగించేసుకున్నారంట. వెంటనే తాడేపల్లికి వచ్చేసారంట. ఇంకా కీలకంగా డెప్త్‌గా వెళ్దాం చూడండి. పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు షేక్ రషీద్ దారుణ హత్య గురయ్యారు. కలకరం రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ జాతీయ స్థాయి ఉద్యమానికి పూనుకుంటుంది. జాతీయ స్థాయికి ఉద్యమానికి పూనుకుంటున్నాం. ఎందుకు జరుగుతున్నాయి? ఏవైంది? వీళ్ళు ఒక నేషనల్ వైడ్‌గా ఇప్పుడు ఒక ఉద్యమం లాంటివి చేయబోతున్నారంట. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లనుంది. కాగా మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్ తన బెంగళూరు పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని ఏపీకి వస్తున్నారంట. అర్ధాంతరంగా ముగించుకుని బెంగళూరు నుంచి ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వినుకొండ ఘటన నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్యాహ్నం 1:15 యలహంక నివాసం నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్‌కి వెళ్తారు. 3:45కు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంకు వస్తారు. 4 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఆ తర్వాత తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మాట్లాడే అవకాశం ఉందంట. ఏం మాట్లాడతారు? ఈ హత్యకు గల కారణాలేంటి? క్లారిటీగా మనకు 4:00 అప్డేట్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు జాతీయ స్థాయిలో ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్లి దుమారం రేపుదామని చూస్తున్నారంట వీళ్ళు. రషీద్‌ను చంపిన జిలానీ మీ పార్టీ వ్యక్తి అంటూ టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య వార్ నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా విమర్శాస్త్రాలు సంధించుకుంటున్నారు. జిలానీ, రషీద్‌లు వైఎస్ఆర్సీపీలో ఉన్నారని, వారిద్దరు వ్యక్తిగత కక్ష హత్యకు దారితీసిందని తెలుపుతున్నారు. చాలా మంది ఏమంటున్నారంటే ఈయన టీడీపీ వాళ్ళని, వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటున్నారు. కానీ యాక్చువల్‌గా వీళ్ళిద్దరు వైసీపీ అని అంటున్నారు. మళ్ళీ కొంతమంది ఇద్దరు టీడీపీ అంటున్నారు. లేదు వీళ్ళిద్దరు ఏదో పర్సనల్‌గా ఏదో ఇష్యూస్ ఉన్నాయి. అందుకే వీళ్ళు గొడవ జరిగిందని వీళ్ళు చెప్తున్నారు. తమకు పార్టీకి సంబంధం లేదని టీడీపీ చెప్తుంది. లేదు జిలానీకి కరుడు కట్టిన టీడీపీ కార్యకర్త అంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. వీళ్ళేం ఆరోపిస్తున్నారు? అతను కరుడు కట్టిన టీడీపీ నేత అని వాళ్ళు చెప్తున్నారు. లేదు వైఎస్ఆర్సీపీ అని వీళ్ళు చెప్తున్నారు. దీన్ని రాజకీయంగా ఇప్పుడు ఈ నాయకులు యూజ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘటనపై స్పందించారు. ఈ ఘటన గురించి తెలియగానే బెంగళూరు పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని తాడేపల్లికి రానున్నారు. గత సోమవారం బెంగళూరు వెళ్లిన జగన్ వినుకొండ ఘటనతో అర్ధాంతరంగా తన పర్యటన ముగించారు. సో ఈ ఘటన ఆయన వరకు తెలిసింది. అసలు ఏం జరిగింది ఏంటో దీని మీద స్పందించారు. వెంటనే బెంగళూరు నుంచి ఆయన పర్యటన ఆపేసి తాడేపల్లికి వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు నుంచి మాజీ ముఖ్యమంత్రి తాడేపల్లి చేరుకుంటారు. జగన్ వినుకొండకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అక్కడ రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తారని చెప్తున్నారంట. నెక్స్ట్ ఇంకో విషయం చూడండి. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశంతో వెనుక నుండి ఇలాంటి దారుణాలకు ప్రోత్సహిస్తున్నారు. ఎవరి స్థాయిలో వరకు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీస్ సహా యంత్రాంగాలను నిర్వీర్యం చేశారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారు. చాలా అంటే చాలా లా అండ్ ఆర్డర్ లేదండి ఏపీలో. అసలు హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు అసలు ఇలాంటి వాటి మీద రివ్యూ పెట్టండి. ఎందుకు పెట్టట్లేదు మీరు రివ్యూ? పరిపాలన దృష్ట్యా వెళ్తున్నారు. వీటి మీద ఫోకస్ పెట్టండి. ఎందుకు ఈ హత్య రాజకీయాలు ఇలానే ఉన్నాయి కదా? ఈ హత్యలేంటి, దోపిళ్ళేంటి, దుర్మార్గాలేంటి, రేపులేంటి? ఎటుపోతుంది రాష్ట్రం? జాతీయ స్థాయి వరకు వెళ్తుందండి ఇప్పుడు ఇది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మకమైన ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా
విజ్ఞప్తి చేస్తున్నారంట వీళ్ళందరూ. సో, మొత్తానికేంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత స్పందించారు ఈ ఘటనపై. బెంగుళూరు పర్యటన మధ్యలోనే ముగించుకొని ఈరోజు తాడేపల్లికి వస్తారంట. సాయంత్రం 4:00కి విలేకరుల సమావేశం పెట్టే అవకాశం ఉందంట. హత్యకు గల కారణాలేంటి? ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారు? రాజకీయ కక్షలేమైనా ఉన్నాయా? లేదా కావాలని ఏమైనా వ్యక్తిగతంగా జరిగిన ఈ అంశాలని ఆయన వెల్లడిస్తారంట. కానీ ఇలా చేయడం అయితే చాలా అంటే చాలా దారుణం. ఏ పార్టీలో ఉన్నా సరే, ఎవరున్నా సరే ఏమన్నా రాజకీయంగా హుందాగా ఎదుర్కోవాలి గానీ, రాజకీయ రాజకీయంగానే ఎళ్ళాలి గానీ, ఇలా కక్ష సాధింపు చర్యలో భాగంగా ప్రాణాలతో ఇలాంటివి చేయడం చాలా అంటే చాలా తప్పు. అసలు ఇలాంటి వాటి మీద ఇలా ఘటనలు జరగకుండా డీజీపీ గారు ఒకసారి ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. అసలు ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులెవరు? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? దీనికి గల కారణాలేంటి? కొంచెం మీరు ఫోకస్ చేసి దీన్ని త్వరితగతిన పూర్తి చేసి నెక్స్ట్ ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటారని తెలుపుతున్నారు. వెంటనే ఫోకస్ చేయండి ఇలాంటి వాటి మీద. చూద్దాం ఏం జరుగుతుందనేది. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఈస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.